హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా. వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవాది దేవుని కృపను బట్టి క్షేమమే కదా? అవునండి, దేవుడు మనల్ని క్షేమంగా ఉంచకపోతే మనం ఎట్లా ఉండలేము, ఈ దినాన్ని దర్శించలేకపోతాం. అవును, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. రెండీ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. వారికి ఏక మనస్సు కలుగ చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. Ezekiel 11:19 I will give them an undivided heart and put a new spirit in them. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, బండబారిన హృదయాలను బాగు చేసి మరి స్థిరమైన మనస్సు, ఏక మనస్సు, ఏక తాత్పర్యాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. వాస్తవానికి ఈ సందర్భాన్ని కనుక ఆలోచన చేస్తే ఇశ్రాయేలు జనాంగము దేవుని పట్ల, దేవుని యొక్క సన్నిధి పట్ల హృదయాలు బండబారిపోయి ఉన్నాయండి. వారు కఠినమైన హృదయాలుగా మారిపోయాయి. వారు దేవునికి చెందవలసిన మహిమను విగ్రహాలకు చెందిస్తూ ఉన్న సమయంలో వారందరినీ కూడా మరి చెరకు అప్పగించేశాడండి. పిల్లరా, చెరలో ఉండి వీరు ప్రభువును మొరపెట్టుకొనగా ప్రభువు అద్భుతమైన కార్యం వీరి పట్ల జరిగిస్తూ ఉన్నాడు. వారిలో ఉన్న రాతి గుండెను తీసివేసి ముందు మాంసపు గుండెను అనుగ్రహిస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ప్రభు అంటున్నాడు కదా, నేను వారికి ఏక మనస్సు కలుగ చేసి మరి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తాను అంటా ఉన్నాడు. వారు ముందుగా నేను ఏం చేస్తానంటే వారి హృదయాలను బాగు చేసేవాడను నేను అంటా ఉన్నాడు. డాక్టర్స్ అయితే, వైద్యులైతే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈలోక సంబంధమైన వైద్యులు మన హృదయానికి లేకపోతే మన గుండెకి ఏదైనా అస్వస్థత కలిగితే దాన్ని బాగు చేయగలరేమో కానీ మన మనసుకి, మన హృదయానికి రోగం కలిగితే వారే మాత్రం బాగు చేయలేరు. దాన్ని బాగు చేసేవాడు మన ప్రభు మాత్రమేనండి. వారి యొక్క రాతి గుండె తీసివేసి వారికి మాంసపు గుండెని ఇస్తానని పై వచనం మనం చూస్తున్నాం. అంతేకాదు, ఏక హృదయాన్ని కలిగి చేస్తానంటున్నాడు. నూతనాత్మను పుట్టిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకో తెలుసా ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుడిని ఏక దృష్టితో అనుసరించి వారు జీవించడానికి గాను పరిశుద్ధుడైన దేవాతి దేవుడు వారికి ఆ హృదయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇది చేయగలిగిన వారు మన ప్రభు మాత్రమే ప్రియులారా. మన హృదయాలను బాగు చేయగలిగినవాడు, మన ఆత్మకు స్వస్థత కలుగు చేయగలవాడు మన ప్రభు మాత్రమైన సంగతిని గ్రహించండి. అందుకే ప్రియులారా, మనం ఈ లోకంలో స్థిరులమై ఉండడానికి మనకి ఏక దృష్టి అవసరం, ఏకాత్మ అవసరం అండి, నూతన ఆత్మ అవసరం. అందుకే కీర్తనాకారుడు 86వ కీర్తన 11వ వచనంలో అంటాడు కదా, నీ నామమునకు భయపడినట్లు నా హృదయానికి ఏక దృష్టి కలుగచే అంటున్నాడు. ఎందుకు? నీ నామానికి భయపడినట్లుగా, నీ సన్నిధిలో నిత్యము జీవించినట్లుగా, ఈ లోకంలో ఉన్న మలినము మస్టు నాకేమి అంటకుండా ఉన్నట్లుగా ఏక దృష్టి కలుగచే నాయన అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సు ఏక మనస్సుతో, ఏకాత్మతో దేవుని స్తుతించాలి. ద్విమనస్కులంగా మనం ఉండడానికి వీలు లేదు అండి. ద్విమనస్కులండి అస్థిరులుగా ఉంటారని చెప్పి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి పిల్లరా, మరి బండబారిన హృదయాలను బాగు చేసేవాడు నీ నా ప్రభువు అండి. మనకి సరియైన హృదయాన్ని అనుగ్రహించే దేవుడు, ఏక హృదయాన్ని అనుగ్రహించే దేవుడు, మన యొక్క దృష్టి ఆయనపై ఉండేటట్టుగా చేసేవాడు మన ప్రభు మాత్రమే. కాబట్టి మనం అస్థిరులము కాకుండా ప్రభులో స్థిరులుగా జీవించడానికి నూతనాత్మను పుట్టించి తన వైపు త్రిప్పుకొని తనతో జీవింపచేసి గొప్ప ఆశీర్వాదాలతో నింపుతానని వాగ్దానం చేస్తున్న ఈ వాగ్దానం మన జీవితాల్లో స్వతంత్రించుకుందాము. మన బ్రతుకులు మార్చుకుందాము. మన బ్రతుకులు ప్రభువులో స్థిరులంగా బ్రతకడానికి సహాయం చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొద్దకు రండి. ఇంకా హృదయాలు
అచంచలంగా తిరుగుతూ ఉంటే, స్థిరత్వం లేకుండా తిరుగుతూ ఉంటే, ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పాదాల చెంతకు రండి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను బాగు చేసి ఏక మనసు, ఏకాత్మ, నూతన ఆత్మను అనుగ్రహించి మనలను ఆశీర్వదించి ముందుకు తీసుకుని వెళ్తాడు. అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నేను బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 28:11 మీ రీతిగా సెలవిస్తూ ఉంది. నీకు సమృద్ధిగా మేలు చేయుదును, దేవునికి మహిమ కలుగునుగాక. చక్కటి అబండెంట్ బ్లెస్సింగ్స్ ప్రియులారా దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. తీసుకుని ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి నాయన. నేటి దిన ఆశీర్వాదాలని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. రాతి గుండెని తీసివేసి మాంసపు కోటను ప్రభా నాయన. నూతన ఆత్మను ప్రభా నాయన, ఏకాత్మను ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని వేడుకో. నీ అందు స్థిరులై నాయన తండ్రి, నీ నామమును భయభక్తులతో బ్రతకడానికి ప్రభు ఏక దృష్టి బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మనసు తీసివేయమని వేడుకుంటున్నాను ప్రభా నాయన. బలహీన మనసును, బలహీనపు ఆత్మను తీసివేయమని వేడుకుంటున్నాను. బలపరచండి ప్రభు. ఆత్మలో ఉజ్జీవింపచేయండి నాయన. నీ కృపలో వర్ధిల్లింపచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మెట్టుకు ప్రభా ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఆయన. ఇంకా ప్రభా నాయన నీ సన్నిధి ఆనవర్తులే బ్రతుకున్నట్లుగా కృప చూపించండి. ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, హాస్పిటలైజ్డ్ అయ్యి ప్రభా సమస్యలు గుండా, కుటుంబ సమస్యలు గుండా, వ్యక్తిగత సమస్యలు గుండా వెళుతూ ఇంకెందుకు వచ్చిందిలే బ్రతుకని ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు ప్రభా నాయన. ఎవరి బిడ్డలైతే తమ యొక్క బ్రతుకులు పాడు చేసుకుంటున్నారు, చిన్న బిడ్డలు ప్రభా నాయన తండ్రి అత్యాచారాలకు గురి అవుతున్నారు. లోక పరిస్థితులు నాయన తండ్రి చాలా నాయన దుర్భరంగా మారిపోయినాయి ప్రభా. పరిస్థితులను మార్చండి, చక్కదిద్దండి ప్రభా. నీవు తప్ప మాకు దిక్కెవరు ప్రభా. నీ సహాయం లోకానికి అనుగ్రహించండి, కుటుంబాలకు అనుగ్రహించండి. మా బిడ్డలకి వ్యక్తిగత జీవితాలకు భద్రత దయచేసి మహిమ పొందుకోమని ప్రభా. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపినైనా నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. Have a wonderful day. God bless you all.